హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఫ్రైడే రోజు అయితే పొద్దున్నే లేచి బయట పనంతా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా రాగానే ఇక్కడైతే మా హస్బెండ్కి టీ పెడుతున్నాను. పాలు ఆల్రెడీ కాగబెట్టానండి, నిన్నటి పాలు. అవేదో కొంచెం తేడాగా అనిపించాయి నాకైతే. అందుకనేసి ఇంకా డైరెక్ట్ పాలు అయితే విరిగిపోతాయేమో అని ఇంకా డికాషన్ పెట్టానండి. డికాషన్ పెట్టి అందులో అయితే పాలు యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా నిన్నటి వీడియోలో అయితే అసలు బయట పాలు కొనాలన్నా భయం అవుతుందండి. వాళ్ళు అవి గేదె పాలనే అమ్ముతున్నారు కానీ ఒక్కొక్కసారి అయితే తొందరగా పాడైపోతున్నాయి. పెరుగు తోడేసినా కానీ అస్సలు టేస్ట్ ఉండట్లేదు, ఒకలాగా పిండి పిండిలాగా ఉంటుంది. మాకు పాలు పోసే అంకుల్ అయితే 4 years నుండి పోస్తున్నాడు కానీ బాగానే అనిపిస్తున్నాయండి. కానీ ఈ మధ్యలో అయితే అస్సలు ఎందుకో టేస్ట్ ఉండట్లేదు. ఇంకా మా పక్కన వాళ్ళు కూడా ఎవరు తీసుకోవట్లేదు అతని దగ్గర అయితే. ఓన్లీ మేమే ఇంకా నమ్మకంతో అయితే తీసుకుంటున్నాం. ఇంకా మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, అంటే మామూలుగా పాలు అమ్మే వాళ్ళు. ఇంకా వాళ్ళైతే ప్యాకెట్ పాలు తీసుకొని ఇంకా అన్నీ కట్ చేసుకుంటూ ఆ డబ్బాలో పాల డబ్బాలో అయితే నింపుకొని వస్తున్నారట అండి. ఇంకా మా పాలు పోసే అతని మీద కూడా మాకు అదే డౌట్ వచ్చింది. ఇంకా 2-3 సార్లు అడిగితే లేదు సార్ మీకు అలా చేయను, చిన్నపిల్లలు ఉన్నారు కదా నేను అందుకే అలా చేయను అనేసి అంటున్నారు. ఇంకా చూడాలి, ఇంకొక 3-4 days చూసి ఇంకా మానేద్దాం అనుకుంటున్నామండి. ఇక్కడైతే రైస్ కడిగి పక్కన పెట్టేశాను. ఈ బెండకాయలు అయితే నైటే కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా బెండకాయ ఫ్రై చేద్దామనేసి బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా బెండకాయలు కట్ చేయడం అయిపోగానే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా నిన్న ఇడ్లీకి దోశకి ఏం నానబెట్టలేదు, రోజు అవే అవుతున్నాయి కదా అనేసి ఇంకా ఉప్మా చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. మా పాప అయితే ఉప్మా కూడా బాగానే తింటుందండి, నాట్రా ఉప్మా అయినా బాగానే తింటుంది. అదే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బెండకాయలు అయితే కట్ చేయడం అయిపోయిందండి. ఈ బెండకాయలు నైట్ కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా జిగురు ఎక్కువ లేకుండా ఉన్నాయి. లేదా ఇప్పుడే కడిగాను అనుకో ఇంకా గంట ఎంత పొడుగు మనం పైకి లేపితే అంత పొడుగు సాగుకుంటూ వస్తుంది బెండకాయ కర్రీ అయితే. అందుకని ఇంకా నైట్ కడిగి పక్కన పెట్టుకుంటే ఇప్పుడైతే బాగా వచ్చిందని నేను బెండకాయలు కట్ చేసే లోపు అయితే టీ మరిగిపోయింది. ఇంకా సిమ్లో పెట్టి కొంచెం ఎక్కువసేపే మరిగించాను, డికాషన్ చేశాను కదా. సో ఇంకా ఇలా అయినా మా హస్బెండ్కి నచ్చుతుందేమో అనేసి చాలాసేపు అయితే మరిగించి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి టీ అయితే. టీ ఇచ్చి రాగానే ఇక్కడైతే ఇంకా ఎగ్స్ అయితే పెడుతున్నాను బాబు కోసం అయితే. ఇంకా బాబుకి బ్రేక్ఫాస్ట్ కింద ఎగ్గే తినిపిద్దామనేసి. అలాగే ఇంకా మా హస్బెండ్ కూడా బాయిల్డ్ ఎగ్ ఉంటే ఖచ్చితంగా తింటారండి, తనకి ఇష్టం. సో తన కోసం కూడా పెట్టాను. మా పాప అయితే అస్సలు బాయిల్డ్ ఎగ్ తినదండి, ఎంత అలవాటు చేద్దామన్నా కానీ తనకు అలవాటు అవ్వట్లేదు. అన్నంలో ఇంకా కనబడకుండా కలిపి పెట్టినా కానీ అది కొంచెమైనా నోట్లో ఇట్లా పంటికి తాకినట్టు అయితే వామిటింగ్ చేసుకున్నట్టు అవుతుంది చేస్తుందండి తనైతే. అందుకే తనకైతే బాయిల్డ్ ఎగ్ అస్సలు పెట్టను, ఇంకా అలవాటు లేదు కూడా. ఎప్పుడన్నా ఒక్కసారి ఆమ్లెట్ అలా తింటుంది కానీ ఈ బాయిల్డ్ ఎగ్ అయితే ఎంత అలవాటు చేద్దామన్నా అలవాటు అవ్వట్లేదండి. ఇంకా మా బాబుకైతే తొందరగా ఎగ్ అనేది పెట్టడం స్టార్ట్ చేశానండి, మళ్ళీ లేదంటే పాపలాగానే అవుతాడనేసి. ఇక్కడైతే ఉప్మా చేస్తున్నానని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ కింద అయితే. సో దానికోసం అయితే ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా టమాటా ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా నేను ఇవి కట్ చేసుకునే లోపు అయితే ఎగ్స్ అయితే బాయిల్డ్ అయిపోయాయండి. ఇంకా ఒక సైడ్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఇంకొక సైడ్ అయితే ఉప్మా చేద్దామనేసి కర్రీలోకి ఉప్మాలోకి సరిపడా ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసేసాను. ఇంకా తర్వాత అయితే ఎగ్స్ తింపి పక్కన పెట్టేశానండి. పక్కన పెట్టి ఇంకా ఉప్మా రవ్వ ఉంటుంది కదా నాటు రవ్వ, దాన్ని అయితే నేను నెయ్యిలో వేయించి చేస్తానండి. ఇంకా అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇక్కడ చూడండి దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి అయితే వేస్తున్నానండి. ఈ నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంకా ఒకసారి వీడియోలో కూడా చూపెట్టాను ఎలా చేస్తాను అనేసి. ఇంకా పాల మీద అయితే మీగడ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టి ఆ మీగడ మొత్తం తీసేసి ఇంకా పెరుగు అయితే తయారు చేస్తానండి. ఇంట్లో పాలు ఎవ్వరు తాగరు, ఇంకా మా హస్బెండ్ టీ పెట్టుకుంటారు కదా, ఆ మీగడంతా ఎట్లయినా వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా పాల మీద మీగడ అయితే తీసేస్తానండి. ఎప్పుడైనా పెరుగు తోడు పెట్టుకునేటప్పుడు అయితే తీయను కానీ మిగిలిన టైంలో అయితే తీసేస్తాను. ఇంకా నెయ్యి వేసుకొని నెయ్యి వేడవగానే ఇంకా ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా మా వాడొచ్చి మళ్ళీ ఇంకా ఎత్తుకొని గోల చేస్తుంటే ఇంకా ఎత్తుకున్నానండి. ఈ పని చేయడం ఏమో కానీ మా బాబు పెట్టే ఇబ్బంది ఎక్కువ ఉంటుందండి. ఏడిస్తే మాత్రం అస్సలు ఊరుకోడండి, ఎత్తుకునే వరకు ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా తను అలా ఏడుస్తుంటే చెవులలో మొత్తం ఆ ఏడుపై వినిపిస్తుంది, ఏ పని చేయాలని తోచదు. అందుకనేసి ఇంకా పోనీలే అనేసి ఎత్తుకున్నానండి. ఇంక ఎత్తుకొని ఒక సైడ్ అయితే రవ్వ వేయించుతున్నాను, ఇంకొక సైడ్ అయితే కర్రీ కోసం ఇంకా ఐరన్ కడాయి అయితే పెట్టుకున్నానండి. ఇలాంటి ఫ్రైలు అవన్నీ ఐరన్ కడాయిలో అయితేనే బాగా అవుతున్నాయండి.
ఇక్కడైతే ఆయిల్ కూడా కొంచెమే తీసుకున్నాను. బెండకాయ ముక్కలు కూడా కొన్నే అండి. ఇంకా ఈరోజు అసలు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వంటలకు వెళ్తున్నారండి మా మమ్మీ వాళ్ళు అయితే. పసిరిక వంటలు అంటారు కదా, అవైతే ఇప్పుడు వర్షాలు పడ్డాక వెళ్తారండి. విలేజ్లలో అయితే రమ్మన్నారు. సో అందుకనేసి మా కోసం లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు. ఇంకా పాప కోసమే బాక్స్లోకి అయితే పెడుతున్నాను. పాపను ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి తీసుకొచ్చాకైతే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా తింటే మా హస్బెండ్ కూడా ఒకవేళ కొంచెం ఎర్లీగానే ఆకలి అయితే తినేస్తాడండి. సో కర్రీ అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. రైస్ కూడా కొంచెం తక్కువనే పెట్టాను ఈరోజు అయితే. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా చేశాను కదా, ఆ ఉప్మా తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళిపోతామండి అక్కడికి. అందుకే కొన్ని బెండకాయలే కట్ చేశాను. బెండకాయ కర్రీ కోసం అయితే ఇంకా కొన్ని అలానే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అవి రేపు బెండకాయ పులుసు అలా పెట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే ఈ బెండకాయ ఫ్రై కోసం అయితే ఆనియన్ పచ్చిమిర్చి అవి వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి, తొందరగా ఫ్రై అవ్వాలనేసి. ఇంక ఇక్కడైతే రవ్వ కూడా ఫ్రై అవుతుంది. సిమ్లో పెట్టాను రవ్వనైతే, అది నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉంది. అలాగే బెండకాయ ఫ్రైలోకి అయితే కరివేపాకు అదే వేసుకున్నాను. ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అవి కూడా సిమ్లో పెట్టేశాను, ఇంకా నెమ్మదిగా ఫ్రై అవుతాయి అనేసి. ఇక్కడ అవైతే ఫ్రై అవగానే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసేసానండి. ఇంకా వేసాకైతే బెండకాయ ముక్కలు వేసి ఇంకా సిమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేశాను. బెండకాయ కర్రీ అయితే జిగురు లేకుండా ఇంకా ఫ్రై సూపర్ వచ్చిందండి అసలు. మా పాపకి ఇష్టం బెండకాయ. కొన్ని వెజిటేబుల్ కర్రీస్ బాగానే తింటుంది తనైతే. ఇంకా మెయిన్గా స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అయితే స్కూల్లో నేను తినిపించేదానికంటే ఒక ముద్ద ఎక్కువనే తింటుందండి అన్నం. అందుకనే తనకు నచ్చిన కర్రీస్ అన్నీ ఇంకా చేసి బాక్స్లో అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఒక సైడ్ బెండకాయ కర్రీని ఇంకొక సైడ్ రవ్వను అయితే కలుపుకుంటూ రెండు అయితే వేయించుకుంటున్నానండి. రవ్వ అయితే బాగా వేగిపోయింది నెయ్యిలో. ఇంకా వేగిపోగానే నా కోసం అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి మా బాబు అయితే వాయిస్ ఓవర్ ఇస్తుంటే బాగా డిస్టర్బ్ చేస్తున్నాడండి. మీకు అదే వినిపిస్తుంది, వాయిస్లో అయితే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, సారీ అండి. ఇక్కడైతే హాట్ వాటర్ అయిపోయాయి. వీటిని అయితే ఇంకా గ్లాస్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఈ హాట్ వాటర్కు కూడా పోటీ పడొస్తారండి మా బాబు మా పాప అయితే. ఇంకా వాళ్ళు కూడా తాగుతామనేసి, నేనేమో కొంచెం గోరువెచ్చగా తాగుతాను. ఇంకా వాళ్ళు తాగుతా అనేసరికి ఆ వాటర్ను కూడా చల్లారబెట్టాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. ఫుల్ నిమ్మకాయలు రాలిపోతున్నాయండి మా చెట్టుకి అయితే. వాటిని చూస్తే బాధేస్తుంది. ఇంకా లేనప్పుడేమో కొనుక్కుందామన్నా ఒక 10 రూపీస్కి 1, 2 అలా దొరకలేదు. ఇప్పుడేమో ఫుల్గా ఉన్నాయి నిమ్మకాయలు అయితే. ఇంకా వాటిని అన్నింటినీ చూస్తే అయ్యో నిమ్మకాయలు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అనేసి అనిపిస్తుంది. ఇంకా పక్కన వాళ్ళకి ఇవ్వడం, కొన్ని మా మమ్మీ వాళ్ళకి, కొన్ని మా అక్క వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నామండి. ఇక్కడైతే హాట్ వాటర్ పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే ఉప్మా చేస్తున్నానండి. ఇంకా ఉప్మా చేసినప్పుడు పని కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందండి. మామూలుగా ఇడ్లీ దోశ అయితే ఇంకా అవి వేయాలి, మళ్ళీ చట్నీ చేసుకోవాలి, దానికి కొంచెం టైం వేస్ట్ అనిపిస్తుంది. కానీ నాకైతే ఉప్మా టిఫిన్ చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది అండి. ఇంకా రోస్టెడ్ రవ్వ అలా తెచ్చుకుంటాం కదా, ఇంకా ఇంట్లో ఉన్న నార్మల్ సన్న రవ్వ అయితే అది రోస్టెడే అండి. ఇంకా దాని అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇంకా సేమియా ఉప్మా కూడా రోస్టెడ్ సేమియా తెచ్చుకుంటే తొందరగా కంప్లీట్ అవుతుంది. కానీ ఇంకెప్పుడో ఒకసారి స్పేర్లో పెట్టుకుంటానండి అవి. ఇంకా నేను ఇడ్లీ దోశ ఈ నాట్రా ఉప్మా ఇవి ఏవి చేయడానికి లేనప్పుడు ఇన్స్టెంట్గా అయిపోవడానికి అయితే సేమియా ఉప్మా పెట్టుకుంటాను. ఇంకా ఫైనల్ ఆప్షన్గా దాన్ని అయితే ఎప్పుడో ఒకసారి చేస్తాను. అది కూడా బాగానే తింటారు పిల్లలైతే. ఇక్కడైతే బెండకాయ కర్రీ అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా ఫ్రై అయితే చేసేసాను. అలాగే ఉప్మాలోకి అయితే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇంకా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఈ నీళ్లు మరిగే గ్యాప్లో అయితే బెండకాయ కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. సో ఇంకా బెండకాయ కర్రీ అవ్వగానే దాంట్లో నుండి ఐరన్ కడాయిల నుంచి తీసి మామూలు బౌల్లోకి అయితే పెట్టుకున్నాను. ఐరన్ దాంట్లో ఏంటంటే వంట చేశాకైతే అలానే ఉంచామనుకో ఇట్లా మొత్తం ఐరన్ ఉంటుంది కదా, చిలుములాగా పడుతుందండి. సో అందుకనేసి దాంట్లో కుక్ చేసిన వెంటనే ఊడ్చిపెట్టుకుంటున్నాను. ఇక్కడ అయితే లాస్ట్లో కొంచెం ఉప్పు ఇంకా ధనియాల పొడి అయితే వేసేసాను. వేసాకైతే ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇంకా మర్చిపోయాను స్టవ్ ఆఫ్ చేశాను అనుకున్నాను, అలానే ఊడ్చిపెడుతున్నాను చూడండి, మళ్ళీ గుర్తుకొచ్చింది సడన్గా. ఇంకా వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా ఈ గిన్నె తీసి అయితే సింక్లో వేసేసానండి. ఇంకా ఉప్మా ఉంది కదా, ఈ వాటర్ కూడా మరిగిపోతున్నాయి. దీంట్లోకి అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని, అలాగే ఇంకా ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా అదైతే వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను. ఇంకా అటు సైడ్ కర్రీ దించగానే రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా అవి పెట్టి అవి అవుతుంటే ఇక్కడైతే హాట్ వాటర్ తాగుదామని వచ్చేసాను. ఇంకా చూడండి నేను తాగుతుంటే మా బాబు ఎలా చేస్తున్నాడో వాటర్ కోసం. ఇంకా ఇవ్వాలని ఒకటే నవ్వుతూ ఉన్నాడు. ఇంకా నేను ఆయి కాలుతుంది అన్నాక ఇంకా ఎక్కువ నవ్వుతున్నాడండి.
చూడండి ఈ టైం అయితే ఇంకా సంతోషం మా బాబుకి అయితే ఇంకా పని వదిలిపెట్టి తనని ఎత్తుకొని ఇలా కూర్చున్నాను కదా. సో తనకైతే హ్యాపీ. ఇంకా నేను అవేమో సిమ్లో పెట్టొచ్చి ఇక్కడైతే కూర్చున్నాను. ఒక 5 మినిట్స్ అయితే ఇంకా తొందరగా తాగేస్తున్నానండి. వీళ్ళు ఎక్కడ అడుగుతారో అనేసి. ఇంకా మా పాప చూడలే, తన హాల్లో ఏదో డ్యాన్స్ వేసుకుంటుంది పాటలు పెట్టుకొని. ఇంకెక్కడ స్కూల్కి పంపిస్తానో అనేసి భయం వేసి ఇంకా డ్యాన్స్ వేస్తా అని సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తుందండి. ఇంకా నెమ్మదిగా తనకైతే చెప్తున్నాను వెళ్ళాలి అలా ఇలా అనేసి. ఇంకా చెప్పినప్పుడు అంటుంది. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఇంకా ఏడుపు మొహం అయితే పెడుతుందండి. ఇక్కడ చూడండి మా వాడైతే ఇంకా కొంచెం ఇస్తే ఎలా తాగుతున్నాడో. ఇంకా నేనైతే ఫాస్ట్గా నేను అది తాగొచ్చేలోపు ఉప్మా అయితే దగ్గర పడిందండి. సో దీన్ని అయితే ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకుంటాను. ఇంకా తర్వాత ఒకసారి రైస్ కూడా అయిపోతుందండి. ఇంకా రైస్ అవ్వగానే చల్లారబెట్టాలి రైస్ అయితే. ఇక్కడైతే ఉప్మా అయిపోయింది. ఇంకా అయిపోగానే పిల్లలిద్దరికి అయితే పెట్టుకొని తీసుకెళ్తున్నాను తినిపిద్దామనేసి. ఇంకా బాబు కోసం అయితే బాయిల్డ్ ఎగ్ పెట్టానని చెప్పాను కదా. ఇంకా ఎగ్ కూడా పొట్టు తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే తినిపించడానికి వెళ్ళానండి. పిల్లలిద్దరికి అయితే తినిపిస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. ఇంకా వాళ్ళకి తినిపించేది ఏదైనా ఇక్కడ నుండి అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెడతానండి. ఎందుకంటే వాళ్ళు అయితే 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైం తీసుకుంటారు తినడానికే. అందుకనేసి ఇంక ఇక్కడ బాబుకేమో ఎగ్, ఇంకా పాపకేమో ఉప్మా తినిపిస్తున్నాను. మధ్యలో వెళ్ళి ఇంకా రైస్ అయితే చూసి వచ్చాను ఒకసారి. ఇంకా నేను పిల్లలకు తినిపించి వచ్చేలోపు రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలకు స్నానాలు కూడా చేయించాక అన్నం అయితే ఇక్కడ చల్లారబెట్టి పెట్టాను కదా. ఇంకా పాప కోసం అయితే బాక్స్ పెడుతున్నాను. తనకు స్నానం చేయించి ఇంక బాక్స్ పెట్టే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తుందండి మా పాప అయితే. నెమ్మదిగా మమ్మీ పోను, నాన్న పోను అనుకుంటూ అంటుంది. తనను చూస్తేనైతే బాధ వేస్తుందండి నాకైతే అసలు. ఇంకా ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం నాని, ఆఫ్టర్నూన్ రాగానే ఒక్కరోజు వెళ్ళు అని ఇంకా బ్రతిమలాడితే సరే ఓకే అనేసి వెళ్ళిందండి. ఇక్కడ చూడండి బెండకాయ ఫ్రై చేశాను కదా. సో ఇంకా బాక్స్లోకి అయితే రైస్ పెట్టేశాను. అలాగే బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి. ఇంకా స్నాక్స్ కోసం అయితే ఈరోజు కొన్ని జీడిపప్పు ఒక 3-4 వరకు పెట్టాను. అలాగే ఒక 2 డేట్స్ కూడా పెట్టానండి. ఈరోజు అయితే స్నాక్స్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చింది. అవి మొత్తం తిన్నదండి. రైస్ కూడా చాలా వరకు తిన్నది. ఇంటి దగ్గర నేను తినిపిస్తే అయితే అస్సలు సరిగా తినదు. అందుకనేసి మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేశాకనే తీసుకొస్తున్నాం తననైతే. మెయిన్గా తినడం కోసమైనా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా తీసుకొస్తున్నామండి. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ తింటారు కదా. ఇంకా మనం తినిపిస్తే వాళ్ళకి తినబుద్ధి కాదు, కానీ ఇంకా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు తింటుంటే తినాలి కావచ్చు అనేసి తింటారండి. సో ఇంక ఇక్కడ నేను ప్యాక్ చేస్తుంటే మా బాబు వచ్చి మళ్ళీ వెనుక పట్టుకొని చూస్తూ ఉన్నాడండి. ఇంకా బాబు కూడా పాపతో పాటే స్నానం అయిపోతుంది కాబట్టి పాప వెళ్ళగానే పడుకుంటున్నాడు. పద ఇక్కడ చూడండి మా పాప అయితే రెడీ అయిపోయి బయటకు అయితే వెళ్తుందండి. ఇంకా చెప్పులు వేసుకోవడానికి మా పాప వెళ్తుంటే మా పాప కంటే ముందే మా బాబు ఏడుస్తున్నాడు వెళ్తా అనేసి. ఇంకా మా హస్బెండ్ అయితే మా బాబును ఒక రౌండ్ అలా బైక్ పై అయితే తిప్పుకొని వచ్చి ఇంకా బాబుని దించి పాపనైతే తీసుకొని వెళ్ళాడండి. ఇంకా మా బాబుని దింపాడని మా బాబు అయితే ఒకటే గోల్ అండి. అసలు 5-10 మినిట్స్ ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఏడ్చి అయితే పడుకున్నాడండి. ఇక్కడ చూడండి బైక్ పై నుంచి అయితే అస్సలు దిగనని. ఇంకా మా పాప ఏమో తనకేమో వెళ్ళాలని లేదు అస్సలు. ఇంకా తను బాధగా వెళ్ళిపోయిందండి. ఇంకా తను వెళ్ళగానే నేనైతే బాబుని పడుకోబెట్టేశానండి. ఇంకా పడుకోబెట్టి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. చూడండి ఇంకా మా బాబు అయితే ఇలా పడుకున్నాడో. ఇంక నేను ఫ్రెష్ అయ్యాకైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి అయితే బయటికి వెళ్ళానండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అయితే ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఒక వ్లాగ్ ఉంటే దాన్ని అయితే ఎడిటింగ్ చేశానండి నిన్నటిది. సో ఇంకా అది ఎడిటింగ్ చేస్తుంటే మధ్యలోనే మా బాబు అయితే లేచేశాడు. ఇంకా రోజు అంతే అండి. నేను మా బాబుని పడుకోబెట్టి ఇంకా అదో పని ఇదో పని చేసి ఇంకా ఫోన్ పట్టుకొని అలా కూర్చుంటానో లేదో ఇంకా బాబు అయితే లేస్తాడండి. అసలు ఒక 1 అవర్ కూడా పూర్తిగా పడుకోడు. అదే మా పాప అయితే అసలు ఇంత ఇబ్బంది పెడుతుండేది కాదు. ఆ వయసులో ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుకుంటూ ఉండేది. ఇంకా మా బాబేమో అస్సలు పడుకోడండి. ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసాక అయితే ఇంకా పని అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ రెడీ అయిపోయి ఇంకా పాపని తీసుకురావడానికి అయితే స్కూల్కి వెళ్తున్నామండి. అటు నుండి అటే ఆ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామని చెప్పాను కదా. సో పాపని తీసుకొని డైరెక్ట్ వెళ్దామనేసి ఈరోజు అయితే లేట్గా వెళ్ళామండి స్కూల్కి అయితే. ఇంకా లేట్గా వెళ్ళామని మా కోసం అయితే ఎదురు చూస్తూ ఉంది మా పాప అయితే. ఎప్పుడు వస్తారా మా మమ్మీ వాళ్ళు అనేసి. అక్కడైతే ఏం వీడియో షూట్ చేయలేదండి. ఇంక ఇప్పుడు మా పాప వాళ్ళ స్కూల్ క్యాంపస్ వచ్చి నేను ఇంటర్లో ఆ కాలేజీకే వెళ్ళానండి. అది కాలేజ్ అండి. అప్పుడైతే ఒక 15 డేస్ అలా ఉన్నానో లేదో ఇంకా ఏడ్చి ఇంటికైతే వచ్చేసాను హాస్టల్లో. ఇంకా అక్కడికి పోగానే అదే గుర్తొచ్చింది నాకు.
హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మంచిగా రెడీ అయిపోయి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. సో ఇంకా పసిక వంటలు అంటారు కదా, వర్షాలు పడ్డాకైతే వంటలకు వెళ్తారు విలేజ్లలో అయితే. సో ఆ వంటల కోసం అని వెళ్తున్నాం. ఇంకా మా పాపను స్కూల్ నుండి తీసుకొని ఇందాక కొంచెం మాట్లాడాను, ఇంకా ఫోన్ వచ్చిందండి ఆపేసాను. ఇంకా మా పాపని అయితే స్కూల్ నుండి పిక్ చేసుకొని మేము వెళ్తున్నాం. ఈరోజు కొంచెం స్కూల్కి లేట్గా వెళ్ళాము, రెడీ అయ్యి నీట్గా వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళొచ్చాను. ఇంకా లేట్గా వెళ్ళేసరికి మేము రాలేదని డల్గా ఉందండి. రోజు మధ్యాహ్నం తీసుకొచ్చి అలవాటు అయింది కదా, ఈరోజు ఇంకా లేట్గా తీసుకొచ్చే వరకు కొంచెం డల్గా ఉంది, కానీ బాగానే ఉంది. రేపు స్కూల్కి వెళ్తావా? వెళ్తావా? వద్దా? వద్దు అంటుంది చూడండి. ఇంకా వంటలకు వెళ్తున్నారండి మా మమ్మీ వాళ్ళు, అందుకే వెళ్తున్నాం మేమైతే ఇంటికి. సో ఈ వంటలకైతే అదే వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడ్డాక ఫస్ట్ వంటలు అండి, అందరు వెళ్తారు. ఇంకా చూడండి మా హస్బెండ్ వంటలకు వెళ్తున్నాం కదా, ఎగ్జైటెడ్గా ఉన్నాం. నాకైతే చిన్నప్పటి నుండి వంటలకి వెళ్ళామంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉండే అండి. ఇంకా ఆ రోజు స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకే వచ్చేది. ఇంకొక రోజు అయితే స్కూల్కి కూడా వెళ్ళకపోతుండే. మెయిన్ ఏంటంటే పూరీలు చేస్తారని, చిన్నప్పుడు పూరీలు ఎప్పుడు చేయరు కదా రోజు, ఇంకా వంటలకి వెళ్తే పూరీలు చేస్తారని పూరీల కోసమైనా అదొక సంతోషం ఉండేది. ఇంకా అక్కడికి వెళ్ళాకైతే నేల బండాలు ఆడుకునే వాళ్ళం పిల్లలందరం. వంటలు అంటే అసలు ఇంకా ఎక్కలేని సంతోషం వచ్చేది. కానీ ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళి అలా కొద్దిసేపు ఆడుకున్నామో లేదా వర్షం స్టార్ట్ అయ్యేదండి. ఎవ్రీ టైం వర్షం పడుతూ ఉండేది. ఈరోజు కూడా మేము బయలుదేరినప్పుడేమో ఫుల్ ఎండ కొట్టింది, ఇప్పుడేమో కొంచెం మబ్బులా వచ్చింది. చూడాలి, ఇంకా వర్షం పడొద్దు అనుకుంటున్నాను. వర్షం పడకుంటే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారండి. కానీ వర్షం పట్టదనుకో ఇంకా మళ్ళీ వర్షంలో తడుచుకుంటూ ఆ గిన్నెలు బోళ్ళు అన్నీ ఎత్తుకొని మళ్ళీ కట్ట మీద నుండి ఉరికి రావాల్సి వస్తుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళాక కొన్ని క్లిప్పింగ్స్ అయితే చూపిస్తానండి, చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదండి. ఇంకా మధ్యలో అయితే నల్లబెల్లిలో పని ఉంటే మా హస్బెండ్కి నల్లబెల్లికి వచ్చామండి. అట్లనే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా చిన్న పని ఉండే, అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంకా నల్లబెల్లికి వస్తే మా హస్బెండ్కి పని ఉందనేసి ఇక్కడికైతే వచ్చాము. మా స్కూల్ ముందుకు వచ్చి ఆపాడండి మా హస్బెండ్ అయితే. ఇంకా మా స్కూల్ చూపిస్తాను మీకైతే. స్కూల్ అంటే ఏం లేదు, ఆ స్కూల్ తీసేసారు, మొత్తం చెట్లే మొలిచాయి, ఒక గేట్ మాత్రం కనిపిస్తుంది, చూపిస్తా చూడండి మీకైతే. ఇంకా చూడండి ఆ గేట్, అదే మెయిన్ గేట్. ఇంకా ఆ గేట్ నుంచి లోపలికి వెళ్తే అటు స్కూల్ ఉంటుందండి. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తలేదు, సౌండ్ చేయకైరా. మేము కార్లోనే ఉన్నాము. సో ఆ గేట్, ఈ గల్లీలో అయితే ఫుల్ మెమరీస్ ఉన్నాయండి నాకైతే. చెట్లు ఏమి ఉండకపోతుండే, అసలు ఇదంతా నీట్గా ఉండే. కానీ ఇంకా వాడట్లేదు కదా, మొత్తం చెట్లు గడ్డి దారుణంగా మొలిసాయండి. అసలు గేటు కూడా అంత పాతగా అయిపోయినట్టు అయిపోయింది. ఎటు పోతున్నాం? ఎవరింటికి పోతున్నాం? ఇటు చూడు, ఎవరింటికి పోతున్నాం? ఇటు చూడు, ఇటు. ఎటు పోతున్నాం? అమ్మమ్మ పోతున్నావా? ఇంకా చూసారు కదా ఇందాక క్లిప్పింగ్స్లో అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంక ఈరోజు అయితే స్కూలు కాలేజ్ రెండు చూపించేశాను మీకైతే. ఇంకా నేను మా పాప వెళ్ళే స్కూల్ ఏమో మా కాలేజ్ అండి, అప్పుడు చూపించిన గేట్ ఏమో మా స్కూలు. ఇక్కడికైతే వచ్చేసామండి వంట దగ్గరికి అయితే. ఇంకా మా పాప అయితే ఫుల్ హ్యాపీ, ఇంకెప్పుడు వస్తామా అన్నట్టు వెయిట్ చేసింది మా మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే. ఇంకా మేము వచ్చాక మా అక్క వాళ్ళు కూడా వచ్చారండి. సో ఇంక ఇక్కడైతే వెళ్ళాము వంట దగ్గరికి అయితే. తిను మా నాన్నమ్మ అండి, చూడండి చేతులు కడుక్కోవడానికని టిన్నులో ఎక్కడి నుండో బోర్ నీళ్ళు తీసుకొస్తుంది. ఇంకా నన్ను కూడా తీస్తున్నావా అని అంటుంది. ఇక్కడ వచ్చేసి మా పిన్ని మా మమ్మీ వాళ్ళేమో వంట చేస్తున్నారండి. ఇక్కడ పొయ్యిలు పెట్టుకొని, వెదర్ అయితే సూపర్ ఉండే. నిన్నైతే వర్షం కూడా ఎక్కువ ఏం రాలేదండి, చిన్నగా తుప్పుడు లాగైతే వచ్చింది. ఇక్కడ వంట చేయడం కంప్లీట్ అవ్వగానే పుట్ట దగ్గర పెట్టి అయితే మొక్కుతున్నారు మా మమ్మీ మా పిన్ని ఇంకా మా నాన్నమ్మ అయితే. ఇక్కడ పెట్టాకే మనం అయితే తినాలండి, డైరెక్ట్ తినకూడదు. ఇంకా నాకు తెలిసి వర్షాకాలం కదా, వ్యవసాయం పనులు చేసుకుంటారు కదా, తేళ్ళు పాములు అలాంటివి ఏం రాకుండా ఉండాలి, ఇంకా ఏం కాకూడదు అనేసి ఇక్కడ మొక్కుతారు అనుకుంటా. రీజన్ అదే కావచ్చు నాకు తెలిసి అయితే. అందుకే పుట్ట దగ్గర పెట్టేసి అయితే మొక్కారు. ఇంకా మొక్కుకున్నాకైతే మేము వచ్చి ఇక్కడైతే కూర్చున్నామండి. మీలో ఎంతమంది విలేజ్లో ఇలా వంటలకు వెళ్తారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే
తక్కువగా వెళ్తున్నారు కానీ ఒకప్పుడైతే వంటలంటే అసలు ఊరు ఒక పండగలా ఫీల్ అయ్యేదండి. ఇంక ఇప్పుడు అందరూ సిటీకి వెళ్ళిపోయారు. ఎవరో ఒకరు ఊర్లో ఉన్న వాళ్ళే వస్తున్నారు. ఇక్కడైతే మేము అందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాకైతే కొంచెం వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయిందని అన్ని గిన్నెలు బోళ్ళు తీసుకొని అయితే చెట్ల కిందకి వచ్చామండి. వచ్చి ఇక్కడైతే కూర్చున్నాం తినడానికి. చూడండి, పూరీలు, మటన్ కర్రీ, సొలాయి. మీరు ఎంతమందికి తెలుసండి సొలాయి? ఇంకా మాకైతే ఫేవరెట్, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే రైస్ అన్నంలో అయితే కొంచెం పసుపేసి ఉడకబెడతారండి. సో ఇక్కడ మమ్మీ అయితే అందరికీ పెడుతుంది. ఇక్కడ ఇటు సైడ్ మేము, అటు సైడ్ మా బాబాయ్ వాళ్ళు అయితే కూర్చున్నారండి. ఇంకా మా నాన్నమ్మ అటు ఇటు తిరుగుతూ ఉంది. మా తాతయ్య ఏమో ఇటు దిగి రావడానికి రాదని రోడ్ పైనే ఉన్నారు చైర్లో అయితే. ఇంక ఇక్కడ చూడండి, మా మమ్మీ ఫస్ట్ అయితే మా డాడీకి పెడుతుంది పూరీలు ఇంకా చికెన్ కర్రీ. ఇంకా వంటలకు వచ్చామంటే ఫుల్ ఎంజాయ్ ఉంటుందండి, తినుడు తాగుడే. ఇక్కడ చూసి ఏమనుకోకండి. ఇంక ఇక్కడ మా బావ వాళ్ళకు, మా హస్బెండ్కి కూడా పెట్టేస్తుంది మమ్మీ అయితే. చిన్నప్పుడు అంటే వంటలు అంటే ఒక పండగలా అనిపించేదండి. వంటలకు పోతున్నాం అని ఒక 2-3 రోజుల ముందు నుండే హ్యాపీగా ఫీల్ అయ్యేదండి. ఇంకా స్కూల్కి వెళ్ళి హాఫ్ డేనే ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంకా వంటకాడికి వెళ్తుంటే కూడా ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టయితే రెడీ అయ్యి కొత్త డ్రెస్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇంక ఇప్పుడేమో అంత క్యాజువల్గా లైట్ అన్నట్టు వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి, వర్షం పడుతుంటే అయితే ఇక్కడ చెట్టు కింద అయితే కూర్చున్నామండి. అసలు ఎప్పుడు వంటకెళ్ళినా ఫుల్గా వర్షం పడేది. ఈరోజు అయితే వర్షం ఎక్కువ పడలేదండి. సో ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. ఇంకా తిన్నామండి అందరం అయితే. పూరీలు, మటన్ కర్రీ అంతా తిన్నాకైతే అటు ఇటు తిరుగుతున్నాం. ఇంకా మా డాడీ చూడండి మా బాబుని ఎలా నడిపిస్తున్నాడో. ఇంట్లో నడుస్తాడు కానీ పొలాలలో నడవరాదు కదండి పిల్లలకైతే. ఇంకా మా పాప అయితే వచ్చినప్పటి నుండి తిరుగుతూనే ఉందండి. తనకు కాళ్ళు ఎందుకు నొప్పిస్తలేవో నాకు అర్థం కావట్లేదు. ఇంకా తిన్నది స్ప్రైట్ పట్టుకొని తిరుగుతూ ఉంది. ఇంకా ఈవినింగ్ వరకు ఉండి ఇంటికైతే వెళ్ళిపోయామండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నామండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. ఇక్కడ చూడండి, ఇంటికి వచ్చే ముందు అయితే పొయ్యిరాళ్ళని కదిలిచ్చి వస్తామండి. సో ఇంకా అక్కడ ఇందాక చూపించిన క్లిప్పింగ్స్లో అయితే మా అక్క అదే చేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.